నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా చేసుకుందామండి. వెజిటేబుల్స్ యూజ్ చేసి ఎంతో హెల్దీగా పిల్లలకి ఈ విధంగా ఎటువంటి సాస్ లేకుండా మనం పాస్తా చేసి పెడదాం. ఫస్ట్ ముందుగా నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వాటర్ అన్నీ బాయిల్ అయ్యాక మనం పాస్తా వేసుకుందాం. ఆ వాటర్లో మనం కొంచెం ఆయిల్, సాల్ట్ కూడా వేసుకోండి. పాస్తా అంతా ఈ విధంగా ఉడుకుతూ ఉండాలండి, పర్ఫెక్ట్గా బాయిల్ కావాలి. అప్పుడు మనం పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ముట్టుకోగానే విరిగిపోతే పాస్తా అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ విధంగా పాస్తాని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవి ఉంటాయి, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, మీ దగ్గర స్వీట్ కార్న్ అవన్నీ ఉంటే అవన్నీ స్టీమ్ చేసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక మిక్సీలో టమాటోలు, అల్లం వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇవన్నీ సాస్ కోసం మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి సాస్ యూజ్ చేస్తలేదు. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. పాస్తా ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు ఎంతో సంతోషంగా తింటారు. ఎటువంటి అన్హెల్దీ ఫుడ్ యూజ్ చేయకుండా మనం హెల్తీగా పిల్లలకి ఈ విధంగా మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసి మనం పిల్లలకి పాస్తాని చేసి పెట్టవచ్చు. వెజిటేబుల్స్ చాలా హెల్దీ కదా, వెజిటేబుల్స్ కూడా ఇలా చేసి పెడితే తింటారు పిల్లలు. పాస్తా అనేది మనం ఈ విధంగా ఎటువంటి సాస్ లేకుండా మనమే తయారు చేసుకున్న పేస్ట్ యూజ్ చేసి చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మనం ఈ పేస్ట్ అంతా మంచిగా పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఒక రెబ్బంతా వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక ఇది మంచిగా వేడయ్యాక ఇది తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి. కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్, బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి, వాటిని వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇవి ఒక 2 minutes మనం బాయిల్ అవ్వనివ్వాలండి. మంచిగా కలిపేసుకొని 2 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ నైట్ టైంలో డిన్నర్కి లేదా లంచ్ టైంలో లంచ్కి ఈ విధంగా చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు బయట తినకుండా మనం హెల్తీగా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టచ్చు. ఇది కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఈ విధంగా కుక్ అయ్యాక 2 minutes మీరు కుక్ చేయండి. ఒక 2-3 minutes పర్ఫెక్ట్గా కుక్ అయ్యాక ఈ విధంగా నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. ఒక 2 minutes, ఇంకొక 2 minutes లిడ్ పెట్టేసుకున్నానండి. తర్వాత 2 minutes తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అలా పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకోవాలండి. ఈ విధంగా ఈ పేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, లేకుంటే మనకు స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడే నేను ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇందులో కారం ఏమి వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి, డ్రై చిల్లీ వేసుకున్నాం కదా, అందుకే కారం ఏమి వేసుకోలేదు. ఇప్పుడు నేను బాయిల్ చేసిన పాస్తా, ఇప్పుడు నేను వెనిగర్ వేసుకున్నానండి. కొంచెం వెనిగర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను. వెనిగర్ మనం కొంచెం ఫ్లేవర్ కోసం, పిల్లలకి ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి వెనిగర్ని. ఇప్పుడు బాయిల్ చేసిన పాస్తా వేసుకున్నానండి. పాస్తా అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి. పాస్తా మొత్తం వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మనం మంచిగా కలుపుకుంటేనే దానికి పాస్తాకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. కలుపుకున్నాక మంచిగా ఈ విధంగా కలుపుకోండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు నేను 1 స్పూన్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ అనేది కొంచెం యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని షుగర్ వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకోండి. కొరియాండర్ లీవ్స్ ఉంటే మీ దగ్గర కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకే వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 3 minutes మూత పెట్టుకున్నాక దించేసుకుంటే మన వెరీ వెరీ టేస్టీ పాస్తా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.